హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీకు ఇప్పుడు పెళ్ళై 20 సంవత్సరాలు దాటిన సంతానం లేక మొండి సమస్యతో బాధపడే వారికి ఏ విధంగా ఆ సమస్య నుండి బయటపడాలో, ఏ దేవుణ్ణి పూజించాలో, ఏ దేవుణ్ణి దర్శించాలో, ఏ ఏ ఆచారాలు అక్కడి పద్ధతులు పాటించాలో, ఇక మీకు 3 నెలల్లో మీకు ఒక మార్గం దొరుకుతుంది. దాని గురించి క్లియర్గా చెబుతాను. మీరు తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. మర్చిపో దాని కారణంగా ఈ వీడియో అందరికీ చేరుతుందండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్య రోజుల్లో చాలామంది వాళ్ళ బిజీ వర్క్స్లో పడి ఉరుకురు పరుగులు తీస్తూ వారి హెల్త్ని పాడు చేసుకుంటూ సంతానం లేక బాధపడుతున్నారండి. ఇది ముఖ్యంగా వారి కోసం చేస్తున్నాను. వారు ఆ బాధ నుండి బయటపడాలి అని మనం పడే బాధ వేరే వాళ్ళు పడకూడదు కదండి. వారికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది అండి. మనకు వైద్యపరమైనదే కాదండి, దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి కదండి. పిల్లలు లేని వారు ఇది ఖచ్చితంగా చూడాల్సిందండి. ఎవరో ఒకరు చూసినా మీకు సంతానం ఉన్నా కూడా మీ చుట్టుప్రక్కనో లేక మీ ఫ్యామిలీలోనో ఎవరో ఒకరు సంతానం కోసం బాధపడతారు కదా, వారికి చెప్పండి. ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. అదేనండి, మన ఆంధ్రాలో వైజాగ్లో ఉండే పూర్ణ మార్కెట్ దగ్గర జ్ఞానాపురం ఊరు ఉంటుంది. అది ఎక్కడో కాదండి, వైజాగ్ రైల్వే క్వార్టర్స్ దగ్గర పక్కనే ఉంది. అక్కడ ఎన్నో ఏళ్ల క్రిందటి నుండే ఎన్నిమాంబ అమ్మవారు అనే గ్రామదేవత వెలిసారు అండి. ఆ దేవతను దర్శించుకున్న వాళ్లకు తప్పకుండా సంతానం పొందుతారు. ముందు ఆ గుడికి వెళ్ళండి. అక్కడ ఉన్న పూజారి మనకు ఒక ముడుపును అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసి మనకు ఇస్తారు. అలాగే అరటిపండు కూడా ఇస్తారు. వారు దానిని తొక్కతో సహా కింద పడేయకుండా తినాలి. ఆ ముడుపుకి మనం ప్రతి గురువారం ధూపం వేయాలి. ఇక్కడ ఆది మంగళ గురువారాలు అస్సలు ఖాళీ ఉండదండి. అమ్మవారి ప్రసాదం ఇంటికి తీసుకురాకూడదండి. అమ్మవారిని తలుచుకుంటూ గట్టిగా సంకల్పించుకోవాలి. 3 నెలల్లోగా ఎంత మొండి సమస్య అయినా, మన జాతకంలో లేకపోయినా, లేదా డాక్టర్స్ కూడా మీకు ఇక సంతానం కలగదు అన్న వాళ్ళకైనా ఈ అమ్మవారు మాత్రం తప్పక మన కోరిక నెరవేరుస్తుందండి. అది ఎన్నాళ్ళ సమయం తీసుకున్నా ఎప్పటికైనా మన కోరిక నెరవేరుతుంది. ఒక మార్గమైనా దొరుకుతుంది. మనల్ని అక్కడకు 5 గురువారాలు రమ్మంటారు. దాందేముందండి, మనం కోరిక నెరవేరాలి అనుకున్నప్పుడు మనం ఎన్నిసార్లు వెళ్ళినా, ఎంత దూరంలో గుడి ఉన్నా వెళ్తే తప్పులేదు కదండి. మన కోరిక తీరి కన్సీవ్ అయిన తరువాత 3వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, ఆయా నెలల్లో వాళ్ళు కొన్ని సామాన్లు తీసుకురమ్మంటారు. పెద్దగా ఖర్చుతో కూడుకున్నవి కాదండి. వాటిని తప్పకుండా అక్కడ ఇవ్వాలి. ఇక కాళ్ళు పీకేశాయి, మేము వెళ్ళలేం అనుకోకుండా వెళ్ళి ఖచ్చితంగా ఇచ్చిరండి. ఇక ఎన్నో పూజలు చేసాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఇక మేము ఎక్కడికి వెళ్ళలేం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ అమ్మవారిని దర్శించండి. ఇక మీరు ఎన్నో ఏళ్ళ నుండి బాధపడుతున్నా సరే ఆ బాధ నుండి అక్కడితో మీకు విముక్తి పొందిన అంత ఖచ్చితంగా చెప్పగలను. ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శించుకోండి. మీరు 12 బిడ్డకు జన్మనిస్తారు. ఇది మాత్రం తప్పక చెప్పగలను. ఆ తరువాత ఆ బిడ్డకు ముందుగా అమ్మవారి పేరును పిలుచుకొని మనకు నచ్చిన పేరును తర్వాత పెట్టుకోవచ్చు. అక్కడే ఊయలలో కూడా గుడి దగ్గరే వేయాలండి. మన శక్తి కొద్దీ బంధువులను అందరినీ తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర ఒక పండగలాగా చేసుకొని మనం మొక్కు చెల్లించుకోవాలి. అంతేనండి. అసలు ఎన్నిమమ్మ అమ్మవారు అంటే అందరికీ తెలుసు కదండి. ప్రతి ఒక్కరూ గర్భిణులుగా ఉన్నప్పుడు ఎన్నమ్మ తల్లికి 9వ నెలలో చీర చూపుతారు కదా, అలాగే ఇది కూడా. కాకపోతే అక్కడి గుడి దగ్గరకు వెళ్తే మాత్రం బాగా ఎటువంటి మొండి సమస్య అయినా మాత్రం ఖచ్చితంగా తీరుతుందండి. పెళ్ళై 10, 15 లేదా 20 సంవత్సరాలు దాటినా సరే వారికి కూడా అమ్మవారిని దర్శించుకుంటే తప్పక సంతానం కలుగుతుందండి. తప్పక అప్పటి నుంచే మార్పు అన్నది మొదలవుతుంది. ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది అనుభవంతో చెబుతూ. కానీ ఒకటి మాత్రం చెబుతాను, బాగా అక్కడి పూజారి చెప్పింది పాటించాలి. ఏదీ నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. అలాగే ఫైనల్గా మన హెల్త్ జాగ్రత్తగా ఉంచుకుంటూ దానికి దైవబలం తోడైతే మనం అనుకున్న సంతానం పొందుతారు అండి. ఎందుకంటే ఇంతలాగా చెప్తున్నాను, పిల్లలు లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనకి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసు కదండి.
పిల్లలు ఉంటేనే అది ఒక అందమైన లైఫ్. ఒక స్త్రీ జీవితానికి అర్థం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఎన్నిమాంబ అమ్మవారి దేవాలయాలు ఉన్నా కూడా జ్ఞానాపురం ఎన్నిమాంబ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్. ఆ అమ్మవారిని ఒక్కసారైనా దర్శించుకోండి, మీ కోరికను నెరవేర్చుకోండి. ఓం నమో శ్రీ ఎర్నిమాంబదేవి నమః అనే మంత్రాన్ని రోజు నిత్యం పఠించుకోవాలండి. సంతాన సమస్య కాదండి, మరే ఇతర సమస్యలైనా తీరుతాయండి. సర్వే జనా సుఖినో భవంతు.